బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఎల్ నీనో ప్రభావం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి పొరపాటు వెంకటకృష్ణ సూచించారు. రామాయపాలెం తిమ్మాయిపాలెం గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న 3 నెలల్లో వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున వరి సాగుకు రైతులు దూరంగా ఉండాలని సూచించారు. ఈ నెల 31లోపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించాలని కోరారు. రాయితీపై కందులు, మినుములు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. అందువల్ల ఏంటంటే మరి ఇప్పుడు రామాయపాలెం అయితే మొత్తం కొంతమంది వరి గుళ్ళకం కింద వరి వేస్తున్నామని చెప్పి చెబుతున్నారు. ప్రభుత్వం అయితే వరి వేసి వేయొద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం వరి వేసి తర్వాత మళ్ళీ వాటికి మనం సరిగ్గా నీరు అందక ఎండిపోతే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వృధా అవుతుంది. ప్రభుత్వ విజ్ఞప్తి అలాగే వ్యవసాయ శాఖ విజ్ఞప్తి ఆలోచించి మీరు గత ప్రతి రోజుకి మనకి భూగర్భ జలాలు కూడా అడుగడుతాయి. మన టౌన్లో మంచినీళ్ళు కూడా సరిగా అందే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు నాగాడేసి దానికి మళ్ళీ మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మంచి బాగా గిన్నె పాలు వస్తున్న మనం మంచి పీక్ స్టేజ్లో వాటర్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అంతా గమనించి వరి అయితే సాగు చేయడానికి ఎవరైనా 1 ఎకరం లేకపోతే 1.5 ఎకరం ఇంటి గింజలు వేసుకుంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ నెల 31వ తేదీ వరకు మనకు అవకాశం ఉంది. మీరు 800 రూపాయలు కట్టాలి ఎకరానికి. ఇది మనకి మనం ఎప్పుడేసినా కూడా కానీ మనకి జనవరిలో మనకు వస్తుంది కాబట్టి మనకి అదే వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. సరిగా మట్టగట్టదు కాబట్టి మనకి కొమ్మలు రాదు కాబట్టి ఈ కొమ్మలు రాని పరిస్థితుల్లో దగ్గరగా స్పీడ్ రేట్ పెంచుకుంటే